సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు ఏమంటే మేమైతే ఫిషింగ్ అయితే పోతున్నాము. ఈరోజు యాడ్కి పోతున్నామంటే పెడపల్లి డ్యామ్కి అయితే పోతున్నాము. ఇంకోటి ఏమంటే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నైట్లో మేము బాటిల్స్ అవన్నీ ఎట్లా రెడీ చేసినా దాంట్లో వెళ్ళిపోదాము. చూడండి, ఇవన్నీ బాటిల్స్, ఇవన్నీ ఫీటర్స్ అవన్నీ. ఈ హుక్ చూడండి ఎట్లా ఉంటుంది, చాలా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హుక్ ఇట్లా జస్ట్ ఎట్లా అంటేనే గుచ్చుకుంటుంది. ఇవి ఫీటర్స్ అయితే మేమే తయారు చేసిండేది, అవి స్ప్రింగ్స్. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఫీడింగ్ ఎట్లా కలుపుతారో ఏమనేది చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, దీంట్లో కళ్ళ ఇంకా ఆల్ మిక్సింగ్ పిండి ఉండదు. దీంట్లో ఏమంటే మొక్కజొన్న మిక్సీలో వేసేసి అవన్నీ కలుపుకుంటే ఇట్లా నీట్ గా ఉంటుంది. ఇంకా ఇది ఏంటంటే ఇది బేకరీలో దొరికేది కేక్, ఇది వేస్ట్ దొరుకుతుంది. అది తీసుకుని వచ్చి అదంతా నీట్ గా ఇట్లా చేసుకుంటే ఇట్లా బాగా నీట్ గా శుభ్రంగా వస్తుంది. ఇది నెక్స్ట్ మీకు మిక్సింగ్ చేసేసిన తర్వాత ఇట్లా బాగా నీట్ గా ఉంటుంది. చలో లెట్స్ బిగిన్. ఇప్పటికైతే మేమైతే వచ్చేసినామన్నమాట. చూడండి, ఇది డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడే వచ్చి కూడా మేమైతే 5 minutes కూడా కాలే. ఇప్పుడే జస్ట్ వచ్చి ఇక్కడ బండ్లు పెట్టి మేమైతే ఇంకా ప్లేస్ చూసేదానికి అయితే పోతున్నాము. ఇంకా అడ్వెంచర్ అయితే డిఫరెంట్ ఉండాలి గైస్. ఈరోజు అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. చూద్దాము. తెల్ల చేపలు అయితే పెట్టకి వచ్చినాము. చూద్దాం ఏమేమైతే అది ఏమనేది చూపిస్తాను. మొత్తం కలిపేది ఎట్లా అనేది చూపిస్తాను. చూడండి, చలో. 3 స్టిక్లు, 3 బాటిల్స్, ఇదే మన సెటప్ అంతా. ఈరోజు దీంతోనే మన ఫిషింగ్ చేసేది. ఇంకా ఏమైతుంది ఏమనేది చూద్దాము. లెట్స్ బిగిన్. ఫీడింగ్ మొత్తం మిక్స్ చేస్తున్నాము. అది బాటిల్లో ఉండేది మాత్రం బెల్లం నీళ్ళు అనమాట. బెల్లం నీళ్ళు దీంట్లో వేసి మిక్స్ చేసేది. ఇది మొత్తం సెటప్ అనేది ఇంత వేసేసిన తర్వాత ఇంకా వేస్తానే 5 minutes లో మా అన్న వాళ్ళకైతే ఒక చేప అయితే పడింది. అది యా చేప ఏమనేది నేనైతే చూసేకి చాలా ఎక్సైటెడ్ లో ఉన్నాను. చూద్దాము అని. చూడండి, యాది పడింది ఏమనేది నేను ఫుల్ ఎక్సైటెడ్ లో ఉన్నాను. తెల్ల చేపనే పడింది గైస్. ఇది చూడండి మీరు, బాగుంది. సైజ్ అయితే సూపర్ ఉంది. చూపిస్తాను. చూడండి, 4 kgs అయితే పడినాయి. 4 kgs చూడండి, బాగుంది, సూపర్ ఉంది. వైట్ చేప, కలర్ చూడండి, తెల్లగా ఉంది చేప అయితే. సైజ్ చూడండి, మీకు సైజ్ చూడండి, అర్థమవుతుంది. సో గైస్, ఇప్పుడైతే ఒక చేప అయితే పడింది. అది ఆది పడింది అనేది మనకు కూడా ఐడియా లేదు. చిన్నగా ఉందో పెద్దది ఉందో చేప అయితే పడింది. తీ బ్రో, సైజ్ ఉందా? మార్వా తీ ఓకే. చేపేనా? తెలుగు చేప. ఇది కూడా సేమ్ సైజ్ అని నేనైతే మీకు చూపించలేదు. చూడండి, పల్లెలున్న సైజులు అయితే ఇక్కడ 3 kilos 4 kilos అన్ని అట్లాంటివి. అందుకే నేను కూడా అయితే చూపించలే. బాగుంది సైజు. ఒకటి పడింది మా అన్న వాళ్ళకి. ఇక్కడ ఒక చేప. నేనైతే కప్ప తిప్పికైతే పోయింటి. వీడియో వచ్చి చూస్తే ఒక చేప అయితే పడింది. అట్లే ఊరికి ఎందుకు వెళ్ళాలి అని వీడియో కూడా చేసేసి. చూడండి, ఇది కూడా ఉండదు 4 kilo అట్లుంటుంది. 4 kilo లేకపోయినా కానీ 3 kilo ఉంటుంది. అయితే ఇదైతే సైజ్ ఉంది. మీకు ఫోన్లో అట్లా కనిపిస్తూ ఉండొచ్చు.
చిన్న రోడ్ लूज करा रिंग लूज करा एक करा ఇది అయితే 4 kg పైన ఉండాది ఫ్రెండ్స్ 4 kg పైన ఉండాది బాగా సూపర్ సైజ్ ఇది అయితే నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం భారీ సైజ్ సూపర్ ఇది సో మనదైతే అయిపోయింది ఇంకా 2 స్టిక్లు అయితే ఎట్లా పెట్టినాము ఏమైనా అని ఇది చూడండి లొకేషన్ అయితే చూడండి ఎక్సలెంట్ లొకేషన్ టైం అయితే మీకు మొత్తం అయితే చూస్తారు కదా హాయ్ ఇప్పటికైతే మేమైతే అంతా మిషింగ్ మొత్తం చేసేసినామన్నమాట ఇది చూడండి మీకు మొత్తం అన్ని చేపలు కలిపి ఒక 10 kg దాకా ఉంటాయి ఇంకోటి ఏమంటే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా దీని గురించి ఏమైనా సొల్యూషన్ చెప్పేకైతే చెప్పండి కామెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్